ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు సౌమ్య రాజేష్, లా ఆఫ్ అట్రాక్షన్ స్పెషలిస్ట్ అండ్ లైఫ్ కోచ్. తనని అడిగి అసలు మిర్రర్ అఫర్మేషన్స్ ఏంటి, మిర్రర్ అఫర్మేషన్స్ వల్ల ఎలాంటి మంచి జరుగుతుంది, దాంతో మనకి అఫర్మేషన్స్ అనేవి ఫాస్ట్గా జరుగుతాయి అంటారు, ఎలా డీటెయిల్గా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సౌమ్య గారు. హాయ్ మాధురి గారు. సౌమ్య గారు, మనకి మిర్రర్ అఫర్మేషన్స్ అని అంటే మన అద్దంలో చూసుకునేటప్పుడు ఎవరైనా సరే తనని చూసుకుని తను ఎలా అందంగా ఉన్నా లేకపోయినా వాళ్ళకు ఒక ఫీలింగ్, ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది ఖచ్చితంగా. మిర్రర్ అనేటప్పటికి మనకి ప్రౌడ్నెస్ ఇస్తుంది. వాట్ ఎవర్ మనం ఇది అని మనకి చూపించేది మిర్రర్. ఈ మిర్రర్ అఫర్మేషన్ ఒక ప్రౌడ్, మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఎక్కువగా ప్రౌడ్గా ఫీల్ అవ్వకు, గర్వం ఫీల్ అవ్వకు. గర్వం ఫీల్ అవ్వటం వల్ల నీకు రావాల్సిన ఇంకా కీర్తి ఏదైతే ఉంటుందో ఆ కీర్తి అనేది తగ్గుతుంది అంటారు. మీరేమో ఆ మిర్రర్ అఫర్మేషన్స్ మనం అద్దంలో చూసుకొని మనం ఏదైనా చెప్పుకోవటం ద్వారా మనకి అఫర్మేషన్ అనేది ఈజీగా మేనిఫెస్ట్ అవుతుంది అని చెప్తున్నారు. సో ఎలా? చాలా మంచి ప్రశ్న. గర్వం, అహంకారం మన యొక్క సక్సెస్ని తక్కువ చేస్తుంది. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్లో ఇది భిన్నంగా ఉంటుందండి. టాపిక్ ఈజ్ డిఫరెంట్ అనమాట. ఎందుకు మిర్రర్ ఆఫ్ అఫర్మేషన్స్ ఎక్కువగా పాపులర్, ఎక్కువ రిజల్ట్ మనకి ఏంటంటే ఈ జొమాటోలు, స్విగ్గీలు, ఇన్స్టామార్ట్లు వచ్చిన తర్వాత మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? 10 minutes నాకు అన్నీ ఇంట్లోకి వచ్చేయాలి, కరెక్టా? అవును. అంటే దాన్ని ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అంటారు. మనకి ఏదన్నా ఇన్స్టెంట్గా జరిగిపోవాలి. సో ఎప్పుడైతే మనం అఫర్మేషన్స్ మిర్రర్లో చూసి చెప్తామో అంతే ఫాస్ట్ రిజల్ట్ వస్తుందండి. అందుకోసమే మనం మిర్రర్ అఫర్మేషన్స్ ఎక్కువగా పాపులర్, ఎక్కువగా మనకి ఇంట్రెస్ట్, అంటే ఫాస్ట్ రిజల్ట్ వస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ చూపిస్తారు. టైం కావాలి, పేషెన్స్ ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి అనగానే చాలా వరకు వెళ్ళిపోతారండి వెనక్కి. అంత టైం లేదు నాకు, ఐఎమ్ ఏ బిజీ పర్సన్, నాకు 9 to 6 జాబ్ ఉంది, ఫ్యామిలీ ఉంది, ఇదంతా చేయలేను అంటారు. సో మిర్రర్ అఫర్మేషన్స్కి మనకి చాలా టైం స్పెండ్ చేయనవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పుడు అలా మనము ఎక్కడైనా మిర్రర్ కనిపించినా మనం ఇలా సర్దుకుంటూ ఉంటాం కదండి. జస్ట్ విల్ స్మైల్, విల్ మేక్ అవర్ సెల్ఫ్ వెరీ గుడ్ లుకింగ్, వెరీ పాయిజ్డ్. సో మీరు ఇందాక అన్నారు చూడగానే ఒక ప్రౌడ్నెస్ వస్తుంది అనేసి. అదేవిధంగా మిర్రర్ని చూడగానే మనం ఏం చేస్తాం, ఎంత మనకు చిరాకున్నా, ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉన్నా మనం మిర్రర్ని చూడగానే మనం నవ్వుకుంటాం, ఎందుకంటే మన ఫేస్ని మనం చిరాగ్గా చూడలేం కాబట్టి. సో దట్ ఈస్ ది పవర్ ఆఫ్ మిర్రర్ అఫర్మేషన్స్. సో ఎలాంటి వ్యక్తి అయినా, ఎలాంటి ఇమోషన్స్లో ఉన్న వ్యక్తి అయినా మిర్రర్ని చూడగానే ఒక స్మైల్ అనేది ఇస్తాం మనం. అందుకోసం స్మైల్ ఇచ్చినప్పుడు పాజిటివ్ ఎనర్జీ అనేది స్ప్రెడ్ అవుతుంది. బికాజ్ యు ఆర్ లాఫింగ్ అట్ యువర్ సెల్ఫ్. మీరు మిమ్మల్ని చూసి అలా నవ్వుకున్నప్పుడు మీకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఆ పాజిటివ్ ఎనర్జీలో మీరు ఇంకొన్ని మీకు కావాల్సిన మేనిఫెస్టేషన్స్, అఫర్మేషన్స్ అర్థంలో చూసి చెప్పుకున్నట్టయితే మనకి ఎక్కువగా రిజల్ట్ అనేది వస్తుంది. ఐడియల్గా అఫర్మేషన్స్ అంటే ఏంటి? అఫర్మేషన్స్ అంటే పాజిటివ్ వాక్యాలు, పాజిటివ్ స్టేట్మెంట్స్ అండి. సో మనకు ఒక చిన్న సింగిల్ లైన్లోనే ఉంటాయి అఫర్మేషన్స్. ఎప్పుడు కూడా చాలా చాలా చిన్నగా ఉంటాయి, చాలా ఈజీగా కూడా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఐ స్మైల్ వెరీ బ్యూటిఫుల్లీ, ఇది ఒక అఫర్మేషన్. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, ఐ అట్రాక్ట్ మనీ వెరీ ఈజీలీ, ఇది ఒక అఫర్మేషన్. సో ఇలా సింపుల్గా ఈజీగా ఉండేటివే అఫర్మేషన్స్. ఈ అఫర్మేషన్స్ అద్దంలో చూసినప్పుడు మనకు ఒక చిరునవ్వు, ఒక కాన్ఫిడెన్స్, ఒక పాయిజ్డ్ స్టేట్లో చెప్తాం కాబట్టి మనకి ఇంకా ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే. సో మీ మేనిఫెస్టేషన్స్కి సంబంధించి అఫర్మేషన్స్ తయారు చేసుకోవచ్చు, లేదా జనరల్ అఫర్మేషన్స్ అని కూడా ఉంటాయి. ఇందాక నేను చెప్పినట్టు మనీ కమ్స్ టు మీ ఈజీలీ, ఐఎమ్ బ్యూటిఫుల్, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ అట్ మై ఐడియల్ వెయిట్, ఇలాంటివన్నీ జనరలైజ్డ్ అఫర్మేషన్స్. కొన్ని పర్సనలైజ్డ్ అఫర్మేషన్స్ ఉంటాయి. పర్సనలైజ్డ్ ఏంటంటే మామూలుగా ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు అనుకోండి, లేదా ఫస్ట్ డే ఆఫీస్కి వెళ్తున్నారు, ఏదో చిన్న తెలియని యాంగ్జైటీ, టెన్షన్ అలా ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది. ఏదైనా మీరు బిగ్ ఈవెంట్కి వెళ్తున్నారు, హోస్ట్ చేస్తున్నారు, ఒక బిగ్ సెలబ్రిటీని మీరు అసలు అనుకోలేదు, మీరు ఆ సెలబ్రిటీతోనే హోస్ట్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఏదో ప్రిపేర్ అవుతారు, ఎక్కువగా ప్రిపేర్ అవుతారు. దట్ ఈస్ కాల్డ్ చిన్న టైప్ ఆఫ్ యాంగ్జైటీ, స్ట్రెస్ అనమాట. సో నేను అది నేను ఎలా అయినా బాగా చేయాలనేదే మీ ఇంటెన్షన్, బట్ ఎక్కడో మిమ్మల్ని కొంచెం కొద్దిపాటి
టెన్షన్ అనేది వస్తుంది. అలాంటప్పుడు ఈ మిర్రర్ అఫర్మేషన్ చేసినట్టయితే యూ విల్ ఫ్లాలెస్గా చేసేస్తారనమాట. అలా ఎలా చేస్తారు అనేది నేను చూపిస్తానండి మీకు ఎగ్జాంపుల్గా. సో మనం ఏం లేదు, జస్ట్ ఇలా మిర్రర్ తీసుకుని చూసారా, మిర్రర్ని చూడగానే నాకు కూడా స్మైల్ వస్తుంది. Yes. స్మైల్ చేస్తూ ఐఎమ్ మేకింగ్ దిస్ ఈవెంట్ ఫ్లాలెస్, ఎవ్రీవన్ ఈజ్ అప్రిషియేటింగ్ మీ. ప్రతి ఒక్కరూ నన్ను పొగుడుతున్నారు, నా ఈవెంట్ అద్భుతంగా జరిగింది, నాకు అద్భుతమైన ఫేమ్ రికగ్నిషన్ వచ్చింది. ఇంతే అండి, వెరీ సింపుల్ పర్సనలైజ్డ్ అఫర్మేషన్స్. ఎందుకంటే నేను ఒక ఈవెంట్ వెళ్తున్నా, నేను వెళ్ళిన ఈవెంట్ అద్భుతంగా జరగాలి. ఇలా మిర్రర్ని చూస్తూ మనం చెప్పే అఫర్మేషన్సే మిర్రర్ అఫర్మేషన్స్. ఇది ఏ టైంలో చేయాలి? ఎప్పుడు నా క్లాసులు అయితే, నా పర్టికులర్గా నేను చెప్పే క్లాసెస్ నా స్టూడెంట్స్కి నేను ఎప్పుడు ఏ రెస్ట్రిక్షన్ పెట్టనండి. మీరు మార్నింగే చేయాలి, ఈవినింగే చేయాలి అని ఐ డోంట్ డూ దట్. బట్ ఎప్పుడు చేసినా హై ఎనర్జెటిక్గా అంకిత భావంతో చెయ్యండి. మీరు ఎప్పుడైనా చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఎక్కడైనా వెళ్తాం, సడన్గా మిర్రర్ కనిపించింది, యూ కెన్ డూ ఇట్. ఈవెన్ మనసులో కూడా చెప్పుకోవచ్చు, పైకి చెప్పొచ్చు, మనసులోనూ చెప్పొచ్చు. అర్థం చేసుకుంటే ఐఎమ్ కాన్ఫిడెంట్, ఐఎమ్ బ్యూటిఫుల్, ఐఎమ్ సూపర్ హీరో, ఐఎమ్ ద పవర్ విమెన్. ఇలా మనము అఫర్మేషన్స్ ఎక్కడైనా చెప్పొచ్చు. మీరు హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేసేవాళ్ళు, వ్యాలెట్ క్యారీ చేసేవాళ్ళు అయితే మన వ్యాలెట్లో కూడా మనకు మిర్రర్ ఉంటుంది. అవును. సో మనం అలా వెళ్తూ ఉన్నప్పుడు మన వ్యాలెట్ ఓపెన్ చేసాం, మిర్రర్ కనిపించింది, చేయొచ్చు. సో ఏ టైంలో చేయాలి అనేది లేదండి, ఎనీ టైం మీరు చేయొచ్చు. బట్ ఎక్కువగా ప్రాక్టీస్ చేసినట్టయితే కన్సిస్టెంట్గా మీరు ఏదైతే నా దగ్గర లేదు అనుకుంటూ ఉంటారో దాన్ని ఈజీగా అచీవ్ చేయగలుగుతారు. ఎగ్జాంపుల్ మీరు నన్ను తీసుకున్నట్లయితే, నాకు ఒక తెలియని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది. నాకు మీరు గమనించారో లేదో నాకు తెలియదు, బట్ మా పంటి మధ్య సందు ఉంటుంది, గ్యాప్ ఉంటుంది. దానివల్ల ఐ జనరలీ డోంట్ స్మైల్ విత్ మై మౌత్ ఓపెన్. ఎక్కడో తెలియని ఇన్ఫీరియారిటీ, ఏమో నేను అందంగా లేనేమో, అందంగా కనిపించనేమో అనేసి ఐ యూస్ టు ఫీల్ దిస్. అందుకే ఎప్పుడు నా ఫోటోగ్రాఫ్స్ ఇంతే ఉంటుంది. సో ఐ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ మిర్రర్ అఫర్మేషన్స్. నేను స్టార్ట్ చేశాను అద్దంలో నన్ను నేను చూసుకుంటూ ఏం చెప్పడం స్టార్ట్ చేశాను, నేను నవ్వే కొద్దీ ఇంకా అద్భుతంగా కనిపిస్తున్నాను, నేను చాలా ప్యూర్గా ఉంటున్నాను, నేను ఫుల్గా స్మైల్ చేస్తున్నప్పుడు. దిస్ బికేమ్ ఏ హ్యాబిట్ ఫర్ మీ. రెగ్యులర్గా నేను ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు ఆ మైండ్ సెట్ పోయింది. విచ్ ఐ యూస్ టు ఫీల్ ఇన్ఫీరియర్ కాంప్లెక్స్, ఇప్పుడు నాకు అది వెళ్ళిపోయింది. సో దట్ ఈస్ హౌ మిర్రర్ అఫర్మేషన్స్ విల్ గివ్ యూ. సో ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. అంటే మీరు ఏమంటున్నారు అంటే ఆ పాజిటివ్ థింకింగ్ అనేది మీలో మీరు పెంచుకోవాలి, ఆటోమేటిక్గా పాజిటివ్ విల్ కమ్ యూ అంటారు. ఎస్. ఎలా వస్తుంది అంటే, మనం ప్రతిరోజు మన మైండ్కి పదే పదే ఏం చెప్తున్నాం అఫర్మేషన్స్ రూపంలో, ఐఎమ్ బ్యూటిఫుల్, ఐఎమ్ స్మైలింగ్. మనం పదే పదే ఏదైతే చెప్తామో సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని క్యాచ్ చేస్తుంది. మనలో ఉన్న నెగిటివ్ థింకింగ్ని పాజిటివ్ థింకింగ్కి రీవైర్ చేస్తుంది, రీప్రోగ్రామింగ్ చేస్తుంది. సో ఈ విధంగా మనకు అఫర్మేషన్స్ అంటేనే అదండి. ఐడియలీ మన దగ్గర లేదు, నాకు రాదు, నాకు కాదు అనుకునే వాటిని పాజిటివ్గా మార్చుకునే వాటికే మనము అఫర్మేషన్స్ అనేది వాడతాం. అఫర్మేషన్ ఇస్ లైక్ పాజిటివ్నెస్ని పెంచడానికి. నేను కాన్ఫిడెంట్ లేను, నేను మాట్లాడలేను స్పష్టంగా సరళంగా, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, ఐ స్పీక్ వెరీ ఫ్లాలెస్, ఐ స్పీక్ వెరీ ఫ్లూయెంట్లీ అని మనం చెప్తూ మన భయాన్ని మనము పోగొట్టేస్తాం. ఓకే. ఎలా అయితే మనం చిన్నప్పుడు ఒక అబ్బాయి నాన్న పులి వచ్చింది అని చెప్పి వాళ్ళ నాన్నకి చెప్పి భయపడిస్తాడు. 3 సార్లు తండ్రి వచ్చి చూస్తారు ఆ అబ్బాయిని, ఏమో నిజంగానే వచ్చిందేమో కాపాడదాము అనేసి వస్తారు. 4వసారి వాళ్ళ ఫాదర్ రాడు, ఎందుకంటే హీఈస్ థింకింగ్ హిస్ బ్రెయిన్ గాట్ ఆల్రెడీ ఇంక ఊరికే తమాషా చేస్తున్నాడు, ఎన్నిసార్లు తమాషా చేస్తాడు. 4వసారి నిజంగా వచ్చినా ఫాదర్ రాలేదు. సో దట్స్ హౌ అవర్ బ్రెయిన్ వర్క్స్ అండి. పదే పదే మనం ఏదైతే చెప్తామో అలా మన మైండ్ సెట్ మారుతూ వస్తుంది. సో వెన్ వీ కీప్ రిపీటింగ్ మిర్రర్ అఫర్మేషన్స్, మన పాజిటివ్ థింకింగ్ పెరుగుతుంది. ఓకే, ఇది మీరు బ్యూటీ గురించి చెప్పారు, థింకింగ్ గురించి చెప్పారు. ఇది మనకి మనీ కానీ లేదంటే ఒక పర్సన్ని కానీ మేనిఫెస్ట్ చేసేటప్పుడు ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? మనీకి కూడా ఉపయోగపడుతుందండి. ప్లస్ మీరు స్పెసిఫిక్ పర్సన్ని అట్రాక్ట్ చేయాలి అనుకుంటే కూడా, ఐ వాంట్ మై పార్ట్నర్ టు బీ లైక్ దిస్, ఐ వాంట్ లవ్ టు బీ లైక్ దిస్, అది కూడా మీకు అవుతుంది. సో వెన్ యువర్ కప్ ఈస్ ఫుల్ యూ కెన్ గివ్ ఇట్ టు సమ్వన్ ఎల్స్. కరెక్ట్ ఆర్ నాట్? మీ దగ్గర లేదనుకోండి, నాకు ఇవ్వగలుగుతారా మీరు? ఇఫ్ యువర్ కప్ ఈజ్ ఎంప్టీ, కెన్ యూ గివ్ ఇట్?
సో ఎస్, మిర్రర్ అఫర్మేషన్ ఏం చేస్తుందంటే మీలో ఆ సెల్ఫ్ లవ్ని ఇంక్రీజ్ చేస్తుంది, బికాజ్ యు ఆర్ రిపీటింగ్ సెల్ఫ్ లవ్ అఫర్మేషన్స్. మిర్రర్ అఫర్మేషన్స్ ఏం చేస్తుందంటే యు ఆర్ థింకింగ్ డే ఇన్ డే అవుట్. మీరు ఎలా థింక్ చేస్తున్నారు, నేను ఈఎంఐస్ పేస్ చేయాలి, నేను నా శాలరీ ఇంతే ఉంది, నాకు రికగ్నిషన్ రావట్లేదు, నాకు బోనసెస్ రావట్లేదు, సో నా ఇన్వెస్ట్మెంట్స్ సిప్ మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ కూడా నాకు కొంచెం బర్డన్గా అవుతున్నాయి, సో పిల్లల ఎడ్యుకేషన్ వస్తుంది, అబ్రాడ్ వెళ్ళాలి, ఇంటర్నేషనల్ ట్రిప్స్ వెళ్ళాలి, ఇవన్నీ మన మైండ్లో ఒక లూప్ లాగా నడుస్తూ ఉంటాయి. అబౌట్ ఫినాన్సెస్, కమింగ్ టు ద ఫినాన్సెస్, వీ నీడ్ టు బ్యాలెన్స్ అన్నట్టు. అదే మీరు మిర్రర్ అఫర్మేషన్స్ చేస్తున్నప్పుడు యూ కీప్ టెల్లింగ్ వాట్ ఎవర్ ఐఎమ్ స్పెండింగ్ ఇట్ కమ్స్ బ్యాక్స్ టు మీ 100 times. చాలా మంది ఇక్కడ ఎవరికి తెలియదండి, మనం డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు చాలా బాధతో ఖర్చు పెడతాం. అవును, అయిపోతున్నాయి డబ్బులు అని చెప్పాను. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ యువర్ థింకింగ్. సో వెన్ యూ టెల్ ద అఫర్మేషన్, నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి తిరిగి 100 రెట్ల రూపంలో నా దగ్గరకు వస్తుంది అని చెప్తే యువర్ మైండ్ సెట్ విల్ బికమ్ స్కేర్స్లీ మైండ్ సెట్ నుంచి అబడెన్స్కి వెళ్తుంది. సో వెన్ యూ కీప్ చేంజింగ్, కీప్ టెల్లింగ్, మీ దగ్గర సెల్ఫ్ లవ్ పెరుగుతుంది, మీ దగ్గర డబ్బు మీద ఉన్న పెయిన్ పెరిగి లవ్ పెరుగుతుంది. సో ఇఫ్ యు ఆర్ గివింగ్ ఏ పాజిటివ్ ఎనర్జీ ఇట్ కమ్స్ బ్యాక్స్ టు యూ. దట్స్ హౌ లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్స్. సో మిర్రర్ అఫర్మేషన్స్ ఓన్లీ మనీయే కాదు, ఏదైనా యూ క్యాన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ వాల్యూమినస్ హెయిర్, దానికి కూడా మనం అఫర్మేషన్స్ చేయొచ్చు, మిర్రర్ అఫర్మేషన్స్. ఇట్స్ నాట్ బ్యూటీ, ఇట్స్ నాట్ మనీ, ఇట్స్ నాట్ వెల్త్, ఇట్స్ నాట్ ఎనీథింగ్, ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. వీల్ ఆఫ్ లైఫ్ అని ఒకటి ఉంటుందండి. ప్రతి ఒక్కరి జీవితం, హ్యూమన్ రేస్ ఆ వీల్ ఆఫ్ లైఫ్లోనే నడుస్తూ ఉంటుంది. హెల్త్ ఒకటి, రిలేషన్షిప్స్, ఫ్రెండ్షిప్, స్పిరిచువాలిటీ, మనీ, కెరియర్, బిజినెస్, ఈ 7 ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఏజ్. సో ఈ అన్ని వీల్ ఆఫ్ లైఫ్కి మిర్రర్ అఫర్మేషన్ సూపర్ పవర్ చేస్తుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.